హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఎంతులు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి చాలా సంతోషించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళని చూసి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు అయితే ముహూర్తాలు పెళ్లి పనులు అన్నీ జరిగిపోవాలి అంటే అలాగే పంతులు గారు ఉంటారు, అన్నీ ఉన్నాయే కానీ బాగానే పెళ్ళికి కావాల్సిన బట్టలు నగలు కావాలి కదా, మా కట్నం కూడా ఇవ్వాలి కదా, ఒక 25 లక్షల దాకా ఇస్తే మాకు సరిపోతుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న ఆవిడ మాత్రం అవును, కట్నం ఇవ్వకపోతే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైదవతి మాత్రం 25 లక్షలు ఎందుకు, 50 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆవిడ చాలా సంతోషిస్తూ ఉంటుంది. అంటే 50 లక్షలా అని చెప్పేసి ఉంటుంది. ఇంతలో అక్కడున్న వేదవతి చెక్ మీద 50 లక్షలు రాసేసి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ ఆయన మాత్రం అదేంటి, 50 లక్షలు డబ్బులు మాత్రమే ఉన్నాయి కానీ సంతకం లేదు కదా, సంతకం ఉంటేనే ఇదంతా జరుగుతుంది కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి, ఈ డబ్బులు కూడా మీకు దక్కుతాయి, వైష్ణవి పేరు మీద మొత్తం ఆస్తి పేరు మీద ఉంది, వైష్ణవి దాని మీద సంతకం చేస్తే సరిపోతుంది, కానీ తర్వాత చేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అయితే షాక్ అయిపోయి అదేంటి, మాకు ఇప్పుడే సైన్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. వైష్ణవి అక్కడికి వస్తూ ఉంటుంది. చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అయితే దాని మీద నా సంతకం కావాలా, నేను ప్రేమలో కలవాలి అంటే వెన్నెల ఓడిపోవాలి, వెన్నెల ఓడిపోవాలి అంటే ఈ సైన్ చేయకుండా నేను ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ సంతకం నేను చేయకుండా ఉంటే పెళ్ళి కూడా ఆగిపోతుంది కదా, నా ప్రేమ కూడా గెలుస్తుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది.